అందరికీ నమస్కారం. ఈరోజు మనం సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజిక్స్ క్వశ్చన్స్ సిరీస్లో భాగంగా 5th క్వశ్చన్ తీసుకొచ్చాను మీకోసం. నేను 4 క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బోర్డ్ ఎగ్జామినేషన్స్ దగ్గరకు వస్తున్నాయి. సో మీకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చేస్తున్నాను. సీరియస్గా చదవండి, టెన్షన్ తీసేయండి, అటెన్షన్ పే చేయండి. మీరు ఖచ్చితంగా కష్టపడితే మంచి మార్క్స్ సంపాదించగలుగుతారు. సో దాంట్లో భాగంగా మీకు ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ అవసరం ఉంది. ఆ రోల్ని ఇప్పుడు మీ ఎంపీసీ ఫ్రెండ్ తీసుకుంటున్నాడు మీకు వీలైనంతగా హెల్ప్ చేయడానికి. సో ఇవాళ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో భాగంగా స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో స్టేషనరీ వేవ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్, తర్వాత ఎండింగ్లో ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క లాస్ ఏంటి, మొత్తం డీటెయిల్గా చూద్దాం. ఓకే, 8 మార్క్స్ క్వశ్చన్కి సరిపడా చూద్దాం. బాగా దాన్ని డీప్గా వెళ్ళి తవ్వుకుంటూ మనం స్విమ్మింగ్ చేస్తే చాలా డీప్ కాన్సెప్ట్స్కి వెళ్తాం. ఓకే, మనం ఓన్లీ బోర్డ్ ఎగ్జామినేషన్ కోసం కాబట్టి అక్కడ సరిపడా దానికి సరిపడా మాత్రమే డిస్కస్ చేద్దాం. రైట్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ అంటే చూడండి, 2 స్ట్రాంగ్ రిజిడ్ బాడీస్ మధ్య టైట్గా లాగి కట్టిన ఒక తీగ, ఒక వైర్ టైట్గా, లూజ్ ఉండకూడదు, టైట్గా ఉండాలి. సో దాన్నే మనం స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటాం. ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో మనము తీగని ఇలా మీటామనుకోండి, తీగని టింగ్ అని మీటామనుకోండి, అది వైబ్రేషన్ చేస్తుంటుంది, వేవ్స్ ఫామ్ అవుతాయి. అక్కడ ఫామ్ అయ్యే వేవ్సే స్టేషనరీ వేవ్స్. రైట్, సో అసలు స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే ఏంటి రాద్దాం. స్ట్రెచ్డ్ స్ట్రింగ్, a wire tightly fixed between 2 points is called a stretched string. రైట్, 2 పాయింట్స్ మధ్య టైట్గా ఫిక్స్ చేసినటువంటి ఒక వైర్ మనం స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటాం. మీరు ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ని ప్లక్ చేస్తే, ఒకవేళ మీకు ఇంకా అర్థం కావడం కోసం ఈ పక్కన నేను తీసేస్తాను, వాల్ తీసేస్తాను, ఈ పక్కన సపోర్ట్ తీసేసి నా చేతిలో పట్టుకున్నాను అనుకోండి, సపోజ్ నేను ఇలా అన్నాను అనుకోండి, వేవ్స్ జనరేట్ అవుతాయి. ఇలా అంటే వేవ్స్ జనరేట్ అవుతాయి. ఏ వేవ్స్ జనరేట్ అవుతాయి తెలుసా? స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ట్రాన్స్వర్స్ వేవ్స్ జనరేట్ అవుతాయి. కమాన్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో ట్రాన్స్వర్స్ వేవ్స్. మీరు ఇంతకుముందు చూడండి, ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్స్ చేసాం మనం, స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్స్. అక్కడ మనకి లాంగిట్యూడినల్ వేవ్స్ ద్వారా స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. చూడండి, మనం స్టేషనరీ వేవ్స్ గురించి నేర్చుకుంటున్నాం. స్టేషనరీ వేవ్స్ గురించి నేర్చుకున్నాం. స్టేషనరీ వేవ్స్ మనకి లాంగిట్యూడినల్ వేవ్స్ నుంచి, ట్రాన్స్వర్స్ వేవ్స్ నుంచి కూడా ఫామ్ అవుతాయి. లాంగిట్యూడినల్ వేవ్స్ నుంచి స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి, ట్రాన్స్వర్స్ వేవ్స్ నుంచి కూడా స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. 2 లాంగిట్యూడినల్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయితే స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఇది మనం ఎక్కడ చూసాం? ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్లో చూసాం. సో ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్లో లాంగిట్యూడినల్ వేవ్స్ యొక్క సూపర్ ఇంపోజ్ ద్వారా ఏర్పడ్డ స్టేషనరీ వేవ్స్ గురించి అక్కడ చదువుకున్నాం. ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవుతాయి. ఒక ట్రాన్స్వర్స్ వేవ్ ఇంకొక ట్రాన్స్వర్స్ వేవ్తో సూపర్ ఇంపోజ్ అయ్యి స్టేషనరీ వేవ్స్ని ఫామ్ చేస్తాయి. సో ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో మనకి ఏర్పడే వేవ్స్ ఏంటండి? ఏం వేవ్స్ ఏర్పడతాయి? ట్రాన్స్వర్స్ వేవ్స్ ఏర్పడతాయి. మీరు ఇలా అన్నారనుకోండి, వేవ్ ఏర్పడుతుంది కదా, వేవ్ ఫామ్ అవుతుంది కదా, వేవ్స్ ప్రాపగేట్ అవుతాయి కదా, ఆ వేవ్స్ మన ట్రాన్స్వర్స్ వేవ్స్. సో ఇలా ప్రాపగేట్ అయిన వేవ్, సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నేను ఒక వేవ్ని జనరేట్ చేశాను అనుకోండి, సో అదేమవుతుంది, ఇలా ప్రాపగేట్ అవుతూ మళ్ళీ దీనికి రిజిడ్ సపోర్ట్కి తగిలి రిటర్న్ అవుతుంది. సో ఇలా ఈ 2 పాయింట్స్ మధ్య టైట్గా ఫిక్స్ చేసిన స్ట్రింగ్లో స్టేషనరీ వేవ్ ఫామ్ అయింది. ఎవరెవరు సూపర్ ఇంపోజ్ అవుతారు ఇక్కడ? ముందుకు పోయే వేవ్, ఫార్వర్డ్ డైరెక్షన్లో పోయే వేవ్, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వచ్చే వేవ్, 2 సూపర్ ఇంపోజ్ అవుతాయి. కానీ సూపర్ ఇంపోజ్ అవ్వాల్సిన ఆ 2 వేవ్లకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అప్పుడే అవి 2 సూపర్ ఇంపోజ్ అయితే స్టేషనరీ వేవ్ ఫామ్ అయింది అంటాం పర్ఫెక్ట్గా. ఏం క్వాలిటీస్ ఉండాలి, అసలు ట్రాన్స్వర్స్ వేవ్ ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను డెఫినేషన్ కూడా రాస్తాను. సో నోట్ డౌన్ చేసుకోండి, ఇదంతా 8 మార్క్స్ క్వశ్చన్లో భాగమే. ఏ వైర్ టైట్లీ ఫిక్స్డ్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. If we
ప్లెక్. ప్లెక్ అంటే ఇట్లా మీటడం, టింగ్ అని గిటార్లో కనుక తీగని ఇట్లా అంటారు చూడండి, వైబ్రేట్ చేస్తుంటుంది. ఇఫ్ వి ప్లెక్ ద స్ట్రింగ్ ఎట్ ఇట్స్ మిడిల్ అని ఎగ్జాక్ట్గా రాయాల్సిన అవసరం లేదు, మీకు బుక్లో ఉందని నేను ఎట్లా రాస్తున్నాను, మిడిల్ అనే లేదు, ఎక్కడ మీటినా కూడా మనకి స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయితే. ప్లెక్ ద స్ట్రింగ్ ఎట్ ఇట్స్ మిడిల్, దెన్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్. ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆర్ జనరేటెడ్. ఏం వేవ్స్ జనరేట్ అయినాయి? ట్రాన్స్వర్స్ వేవ్స్ జనరేటెడ్. ఎందులో? తీగలో, స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో. సో నేను ఇలా అంటే ఏ వేవ్స్ జనరేట్ అయినాయి? ట్రాన్స్వర్స్ వేవ్స్ జనరేట్ అయినాయి. సో ట్రాన్స్వర్స్ వేవ్ అనే పదం వచ్చింది కాబట్టి ముందు దీని డెఫినేషన్ కూడా రాద్దాం. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి? ట్రాన్స్వర్స్ వేవ్ అంటే బెటర్ మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్వర్స్ వేవ్ డెఫినేషన్ ఫస్ట్ రాయండి, తర్వాత స్ట్రెచ్డ్ స్ట్రింగ్ డెఫినేషన్ రాయండి, ఎగ్జాక్ట్గా ఉంటుంది. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటో కూడా నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇఫ్ ద మోషన్ ఆఫ్ ద పార్టికల్స్ along the path of a wave is perpendicular to the propagation of the wave, then such wave is called a ట్రాన్స్వర్స్ వేవ్. చాలా కూల్గా వినండి, ప్రశాంతంగా వినండి. సింపుల్ టాపిక్ ఇది, చాలా సింపుల్ టాపిక్. మీరే ఆగం వింటే మాత్రం కాంప్లికేటెడ్ అవుతుంది. మీరు కాంప్లికేట్ చేసుకోకండి. డెఫినేషన్స్ అట్లా కనపడతాయి ఫిజిక్స్లో, వాటిని అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటి చూడండి, ఇఫ్ ద మోషన్ ఆఫ్ ద పార్టికల్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ద వేవ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ ద వేవ్. దీని అర్థం ఏంటంటే, మీరు నేను చెప్పేది ఇప్పుడు మీ మైండ్లో యానిమేషన్స్ క్రియేట్ చేసుకోండి, ఇమాజినేషన్స్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ యానిమేషన్స్ క్రియేట్ చేయలేదు, బెస్ట్ యానిమేషన్స్ మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు. వాటర్ ఉందండి, స్టేబుల్గా నిశ్చలంగా ప్రశాంతంగా నీళ్ళు ఉన్నాయి. మీరేం చేస్తారంటే జాగ్రత్తగా ఒక వుడెన్ పీస్ని నీళ్ళ మీద పెట్టండి, నీళ్ళు కదలకుండా చాలా జాగ్రత్తగా సెన్సిటివ్ పెట్టండి. వుడెన్ పీస్ నీళ్ళ మీద తేలుతూ ఉంటుంది, చెక్క ముక్క లేకపోతే ఒక పేపర్ పీస్ ఏదో ఒకటి పెట్టండి, మీకు కనపడేటట్టు చిన్న కలర్లో మంచిగా నీళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనపడేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక స్టోన్ని, చిన్న రాయిని డ్రాప్ చేయండి పైనుంచి. వెంటనే అలలు ఏర్పడతాయి, అవునా? రిపుల్స్ ఏర్పడటం మనం చూస్తుంటాం, చిన్నప్పటి నుంచి ఆడుకుంటుందే మనం. ఆ అలలు ఏమవుతుంటాయి, ఒకదాని తర్వాత ఒకటి దూరంగా వెళ్ళిపోతుంటాయి. మీరు ఎక్కడైతే రాయి వేసారో ఆ రాయి పడ్డ దగ్గర నుంచి అలలు ఇలా దూరంగా వెళ్ళిపోతుంటాయి, రౌండ్గా సర్క్యులర్ మోషన్లు ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఒక పర్టిక్యులర్ అలనే మనం అబ్జర్వ్ చేద్దాం, వీటిల్లో ఒక పర్టిక్యులర్ అల మీద మనం ఫోకస్ చేద్దాం. సో ఆ అల, ఆ రిపిల్ పోతూ మనకి ఇక్కడ వుడెన్ పీస్ పెట్టాక స్టార్టింగ్లో, ఆ వుడెన్ పీస్ దగ్గర ఏం జరుగుతుంది అంటే, ఆ వుడెన్ పీస్ని కూడా దాటుకుంటూ పోతున్నప్పుడు ఆ వుడెన్ పీసు పైకి కిందకి కదులుతుంది. పైకి కిందకి ఎందుకు కదులుతుంది? ఇప్పుడు వుడెన్ పీస్ ఉందనుకోండి, ఇక్కడ ఉంది వుడెన్ పీస్, అలా ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ వేవ్ యొక్క క్రస్ట్ వచ్చినప్పుడేమో వుడెన్ పీస్ క్రస్ట్తో పాటు పైకి లేస్తుంది. తర్వాత ట్రఫ్ వచ్చినప్పుడేమో దాంతోపాటు కిందకు వస్తుంది. వేవ్ యొక్క కింద భాగం ట్రఫ్ వచ్చినప్పుడేమో కిందకి వెళ్ళిపోతుంది వుడెన్ పీస్. నెక్స్ట్ వేవ్ యొక్క నెక్స్ట్ క్రస్ట్ వస్తుంది కదా, మళ్ళీ పైకి వస్తుంది. మళ్ళీ వేవ్ యొక్క క్రస్ట్ వస్తుంది కదా, నెక్స్ట్ ట్రఫ్ వస్తుంది కదా, కిందకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ క్రస్ట్ వస్తుంది కదా, పైకి వస్తుంది. అంటే వేవ్ ముందుకు వెళ్ళిపోతుంటుంది, కానీ ఈ వుడెన్ పీస్ కూడా ముందుకు వెళ్ళిపోదు. వుడెన్ పీస్ అక్కడే పైకి కిందకి కదులుతూ ఉంటుంది. మీరు ఇది చేయండి, యాక్టివిటీ చాలా సింపుల్ యాక్టివిటీ. మంచిగా మీ ఇంటి ముందు బకెట్లో పెట్టుకోండి, ఒక చిన్న పేపర్ పీసు, చిన్న రాయండి, మీకు అర్థమైపోతుంది. అలలు వెళ్ళిపోతుంటాయి కానీ ఆ వుడెన్ పీస్ కూడా అలలతో పాటు వెళ్ళిపోదు. వుడెన్ పీస్ మోషన్ ఎలా ఉంటుంది, పైకి కిందకి జరుగుతుంటుంది. వేవ్ మోషన్ మాత్రం ముందుకు పోతుంటుంది. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ డెఫినేషన్. ఇప్పుడు ఏనండి, ఇఫ్ ద మోషన్ ఆఫ్ ద పార్టికల్స్ అంటే ఇక్కడ నేను చెప్పిన దాంట్లో వుడెన్ పీస్, ఇఫ్ ద మోషన్ ఆఫ్ ద వుడెన్ పీస్ పార్టికల్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ద వేవ్, ఈ వేవ్ ఎంత దూరం పోయినా కూడా ఆ దారిలో ఉండే ఏ పార్టికల్ అయినా సరే, ఇక్కడ వుడెన్ పీస్ ఉంది, వుడెన్ పీసులన్నీ నేను వరుసగా పెట్టుకుంటూ పోయాను అనుకోండి, అన్ని వుడెన్ పీసులని ఆ వేవ్ అదే పని చేస్తుంది. ఒక వుడెన్ పీస్ పక్కన ఇంకోటి వరుసగా ఒక లైన్లో పెట్టుకుంటూ పోయాను అనుకోండి, ఆ వేవ్ ఆ వుడెన్ పీసుల మీద పోతున్నంతసేపు అక్కడ ఉన్న ప్రతి వుడెన్ పీస్ని పైకి కిందికి అనుకుంటే పోతుంది.
సో ద మోషన్ ఆఫ్ ద పార్టికల్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ద వేవ్ ఈజ్ పర్పెండిక్యులర్. మోషన్ ఆఫ్ ద పార్టికల్స్ పర్పెండిక్యులర్ ఉంటుంది. వుడెన్ పీస్ పర్పెండిక్యులర్ ఉంటుంది. దేనికి పర్పెండిక్యులర్గా? ప్రాపగేషన్ ఆఫ్ ద వేవ్. వేవ్ యొక్క ప్రాపగేషన్కి. వేవ్ మీ వైపుకి వస్తుంది, బట్ వుడెన్ పీస్ పైకి కిందకి జరుగుతుంటుంది. దెన్ సచ్ వేవ్స్ ఆర్ కాల్డ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. అలాంటి వేవ్స్ని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. అంటే వేవ్ ముందుకు వెళ్తుంది కానీ అందులో పార్టికల్స్ పైకి కిందికి వైబ్రేట్ అవుతుంటాయి. మీరు లాంగిట్యూడినల్ వేవ్స్ చూసారనుకోండి, మనం ఓపెన్ పైపు క్లోజ్డ్ పైప్లో చూసాం. లాంగిట్యూడినల్ వేవ్ అట్లా కాదు. వేవ్ ఏ డైరెక్షన్లో పోతుందో పార్టికల్స్ కూడా అదే డైరెక్షన్లో వేవ్తో పాటు వెళ్ళిపోతుంటే పార్టికల్స్ కూడా అదే అంటే వేవ్తో పాటు వెళ్ళిపోవడం కాదు, ముందుకి వెనక్కి ఈ డైరెక్షన్లో మూమెంట్ ఉంటుంది, పార్టికల్స్ యొక్క మూమెంట్. వేవ్ కూడా ఇలానే ఉంటుంది, పార్టికల్స్ కూడా హారిజాంటల్గానే ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో అవి లాంగిట్యూడినల్ వేవ్స్, ఇవి ట్రాన్స్వర్స్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్ సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్. వాటర్లో ఏర్పడేవి ట్రాన్స్వర్స్ వేవ్సే. ఈ స్ట్రింగ్లో ఏర్పడేవి కూడా ట్రాన్స్వర్స్ వేవ్సే. ఇవాళ టాపిక్లో చాలా పదాలు నాకు నోరు తిరగట్లేదు. సో అట్లా ట్రాన్స్వర్స్ వేవ్స్ ఫామ్ అయినాయండి. ఎప్పుడు? మనము ఆ తీగని మీటినప్పుడు. ఈ ట్రాన్స్వర్స్ వేవ్, ఒక వేవ్ పర్టికులర్గా వేవ్స్ ముందుకు వెళ్ళే వేవ్ ఉంది కదా, ఇక్కడ ముందుకు వెళ్ళింది కదా ఒక వేవ్, వెళ్ళి అక్కడ రిజిడ్ సపోర్ట్కి తగిలి మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో ఫార్వర్డ్ డైరెక్షన్లో పోతున్న వేవ్, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వస్తున్న వేవ్ ట్రాన్స్వర్స్ వేవ్. ముందుకు పోతున్న ట్రాన్స్వర్స్ వేవ్, వెనక్కి వస్తున్న ట్రాన్స్వర్స్ వేవ్ రెండు సూపర్ ఇంపోజ్ అయ్యి స్టేషనరీ వేవ్స్ని ఫామ్ చేస్తాయి. సో దీని కంటిన్యూషన్గా నేను ఇక్కడ రాస్తున్నాను. మీరు ఈ మ్యాటర్ అంతా రాయండి, ఎక్స్ప్లెనేషన్ అంతా రాయండి, సింపులే, మీ ఓన్ లాంగ్వేజ్లో రాయచ్చు. ఇది మరి బట్టి పట్టకండి. అసలు బైహార్ట్ చేయడం మానేసేయాలి అందరూ, మెయిన్గా ఆడపిల్లలు, అమ్మాయిలు. కామా ఫుల్ స్టాపులు కూడా వదిలిపెట్టకుండా రాసేస్తారు. ప్రింటింగ్ మిషన్లే. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్. ఇప్పుడు స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ట్రాన్స్వర్స్ వేవ్స్ చూసాం కదా మనం. తీగని మనం వైబ్రేట్ చేస్తే మీటితే ట్రాన్స్వర్స్ వేవ్స్ జనరేట్ అయినాయి. టూ ట్రాన్స్వర్స్ వేవ్స్ having same amplitude and same wavelength. Two transverse waves having same amplitude and same wavelength traveling in opposite direction forms stationary waves or standing waves అని కూడా వీటిని అంటారు. స్టేషనరీ వేవ్స్, స్టాండింగ్ వేవ్స్. సో ఇట్లా స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయితే ఖచ్చితంగా ముందుకు పోయే ట్రాన్స్వర్స్ వేవ్కి వెనక్కి వచ్చే ట్రాన్స్వర్స్ వేవ్కి ఏముండాలి? సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ వేవ్ లెంగ్త్ ఉండాలి. నేను చెప్పాను కదా 8 మార్క్స్ క్వశ్చన్ మనమే చెప్పుకుందాం. ఈ టాపిక్లో కొన్ని కండిషన్స్ అప్లైడ్ ఉన్నాయి. సేమ్ వేవ్ లెంగ్త్ కొంచెం కాకపోయినా పర్లేదు, స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయితే, బట్ అది ఎక్కడికో లీడ్ అవుతుంది. ఆ టాపిక్ అంతా వదిలేయండి, మీరు మనకి ఇక్కడ వరకే మనం మాట్లాడుకుందాం. సేమ్ వేవ్ లెంగ్త్, సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి. అవి రెండు సూపర్ ఇంపోజ్ అయితే ఏం ఫామ్ అయినాయి? స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినాయి. రైట్, ఇప్పుడు స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతుంది చూసాం కదా. ఇప్పుడు వెరైటీస్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ చూద్దాం. అంటే ఎన్ని రకాల స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయితే అనేది చూద్దాం. అంటే ఎన్ని రకాలు అంటే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్తో ఫామ్ అయితే అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం ఇది స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో దీంట్లో మనం ప్లగ్ చేసినప్పుడు వేవ్కి గుర్తుపెట్టుకోండి, ఈ వేవ్కి ఖచ్చితంగా ఈ పాయింట్ నోడ్సే ఉంటాయి. నోడ్ అంటే గుర్తుంది కదా మీకు, స్టేషనరీ వేవ్లో నోడ్ అని ఎవరిని అంటారు? యాంటీ నోడ్ అని ఏ పాయింట్ అనాలి మనం. సో ఈ పొజిషన్ యాంటీ నోడ్ పొజిషన్, దిస్ ఈజ్ యాంటీ నోడ్, దిస్ ఈజ్ నోడ్ పొజిషన్. వేర్ బోత్ వేవ్స్ మీట్ క్రాస్ ఈచ్ అదర్, దట్ ఈజ్ నోడ్. వేర్ దెర్ ఈజ్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ కాల్డ్ యాంప్లిట్యూడ్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్, పార్టికల్స్ యొక్క డిస్ప్లేస్మెంట్, ఒక పార్టికల్ మ్యాక్సిమం వైబ్రేట్ అవుతుంది. ఇక్కడేమో వైబ్రేట్ అవుతుంది, ఇక్కడ కూడా వైబ్రేట్ అవుతుంది, ఇక్కడ కూడా వైబ్రేట్ అవుతుంది, ఇక్కడ వైబ్రేట్ అవ్వదు, లీస్ట్ 0 వైబ్రేషన్ ఉంటుంది, అది నోడు. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్తో వైబ్రేట్ అయితే ఆ పొజిషన్ యాంటీ నోడ్. తర్వాత ఇంకా మీకు తెలిసిన విషయాలు ఉన్నాయి.
ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ λ/2, రెండు యాంటీ నోడ్స్ మధ్య డిస్టెన్స్ λ/2, రైట్? లేదా ఒక నోడ్కి దాని పక్కనే ఉండే యాంటీ నోడ్కి మధ్య డిస్టెన్స్ చూడాలంటే మీరు λ/4, రెండు యాంటీ నోడ్స్ మధ్య అయితే λ/2. సో ఇప్పుడు మనం ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసులో వేవ్ ఈజ్ ఫార్మ్డ్ విత్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మినిమం రెండు నోడ్లు ఒక యాంటీ నోడ్, ఇది యాంటీ నోడ్ పొజిషనే కదా, ఒక యాంటీ నోడ్తో కనుక మనకి ఇక్కడ వేవ్ ఫామ్ అయితే అప్పుడు ఆ వేవ్కు ఉండే ఫ్రీక్వెన్సీని ఈ రెండు పాయింట్స్ మధ్య ఇప్పుడు ఫామ్ అయిన స్టేషనరీ వేవ్ ఎలా ఫామ్ అయింది? రెండు నోడ్ పాయింట్స్ ఒక యాంటీ నోడ్తో ఫామ్ అయింది. ఇది మినిమం స్టేషనరీ వేవ్. ఈ మినిమం స్టేషనరీ వేవ్కి ఉండే ఫ్రీక్వెన్సీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, దాన్ని మనం N1తో రిప్రజెంట్ చేద్దామా కాసేపు సరదాగా? ఓకే, సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ రకరకాల ఫామ్ అయితే ఇప్పుడు ఒకటే యాంటీ నోడు, రెండు నోడ్స్, తర్వాత యాంటీ నోడ్ల సంఖ్య పెరుగుతుంటుంది. ఏదేమైనా కూడా ఈ వైరు ఇదే, వైరు మారదు. వైర్లో ఫామ్ అయ్యే యాంటీ నోడ్స్ సంఖ్య మారుతుంటుంది, వైరు మారదు. వైరు చుట్టూ ఉన్న మీడియం మారదు. సో మీడియం మీడియం ఒకటే అయినప్పుడు ఈ వేవ్స్కి వెలాసిటీ సేమ్ ఉంటుంది. ఈ మాట కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. వెలాసిటీ సేమ్. ఏ వేవ్స్కి వెలాసిటీ సేమ్? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతున్న వేవ్స్కి. నెక్స్ట్ సెకండ్ హార్మోనిక్లో ఉండే వేవ్స్కి, థర్డ్ హార్మోనిక్లో ఉండే వేవ్స్కి, అందరికీ ఆ వేవ్స్ అన్నిటికీ సేమ్ వెలాసిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వేవ్స్ ఏ మీడియంలో మోషన్ జరుగుతుంది, మూవ్ అవుతున్నాయి? ఎయిర్ మీడియంలో అనుకుందాం. ఈ కేసులో అయినా ఎయిరే, సెకండ్ కేసులో అయినా ఎయిరే, థర్డ్ కేసులో అయినా ఎయిరే, ఏ కేసులో అయినా ఎయిరే కాబట్టి వెలాసిటీ మారదు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, దీన్నే మనం ఫస్ట్ హార్మోనిక్ అని కూడా అనవచ్చు. ఫస్ట్ హార్మోనిక్, రైట్. సో ఫ్రీక్వెన్సీ ఫార్ములా v by lambda, nu equal to v equal to nu lambda, velocity is equal to frequency into wavelength. v equal to nu lambda. అక్కడి నుంచి ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏం రాస్తారు? ఇది బేసిక్ ఫార్ములా, ఇది మీరు సైడ్కి రాసుకోండి. ఇక్కడ మెయిన్లో కాదు, రఫ్లో రాసుకుందాం. ఇది ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై వేవ్ లెంగ్త్ అని ఇక్కడ రాసుకోండి. ఫ్రీక్వెన్సీ ఫార్ములా, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై వేవ్ లెంగ్త్. సపోజ్ ఇమాజిన్ ఈ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ ఎల్ అనుకుందాం. మనం ఎల్ డిస్టెన్స్ అనుకుందాం. ఏది? ఈ రెండు ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎల్ అనుకుందాం. ఈ ఎల్ డిస్టెన్స్లో ఎంత వేవ్ ఫామ్ అయింది? ఈ వేవ్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది? ఈ నోడ్ నుంచి ఈ నోడ్ వరకు లెంగ్త్ ఎంత ఉంటుందండి? మనం ఇంతకుముందేగా చూసింది λ/2 ఉంటుంది లెంగ్త్. λ/2 లెంగ్త్ ఉంటుంది. సో ఈ ఎల్, ఈ λ/2 రెండు ఒకటే. ఇప్పుడు ఎల్ ఏంటి? ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్. ఎల్ ఇక్కడ నేను తీసుకుంది ఏంటి? వేవ్ యొక్క వేవ్ లెంగ్త్. వేవ్ ఎంత లెంగ్త్తో ఫామ్ అయింది? λ/2 లెంగ్త్తో ఫామ్ అయింది. సో హియర్ L is equal to λ/2, which implies lambda is equal to 2L. ఇప్పుడు ఈ ఫార్ములా రాద్దాం. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు వెలాసిటీ బై వేవ్ లెంగ్త్. ఫ్రీక్వెన్సీ ఎవరు? ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ N1 is equal to వెలాసిటీని V అనుకుందాం, ఈ వేవ్ యొక్క వెలాసిటీని V అనుకుందాం, బై వేవ్ లెంగ్త్ ఎంత? లాంబ్డా ఎంత వచ్చింది? 2L. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ హార్మోనిక్. దిస్ ఈజ్ ద ఫస్ట్ హార్మోనిక్. ఫస్ట్ హార్మోనిక్లో వేవ్ ఎలా ఫామ్ అయింది? ఒక యాంటీనోడు రెండు నోడ్ పాయింట్స్తో ఫామ్ అయింది, రైట్. నెక్స్ట్ ఫస్ట్ హార్మోనిక్ అయిపోయింది కదా, సెకండ్ హార్మోనిక్ చూద్దాం మనం ఇప్పుడు. సెకండ్ హార్మోనిక్ అయితే ఇక్కడ మనం వెలాసిటీకి కూడా ఫార్ములా ఉంటుందండి. వెలాసిటీ స్టేషనరీ వేవ్, మన ట్రాన్స్వర్స్ వేవ్స్ కదా. సో ఇది కూడా మీకు ఒక విషయం చెప్తాను నేను. ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క వెలాసిటీకి ఫార్ములా అవుతుంది v = t/μ. సో ఇది ఒకటి నోట్ డౌన్ చేసుకోండి. దీని గురించి కూడా చిన్న బ్రీఫ్గా చెప్తాను, నేను డీటెయిల్గా చెప్పాను. టీ అంటే టెన్షన్, మీకుండే టెన్షన్ కాదు, ఆ వైర్కు ఉండే టెన్షన్. వైర్ కొంత టెన్షన్ ఉంటుంది. టెన్షన్ అంటే ఒక ఫోర్స్, టెన్షన్ ఫోర్స్ అంటారు. సరే, మీరు న్యూటన్స్ లాస్ దగ్గర
చదువుకునే వచ్చుంటారు ఫస్ట్ ఇయర్లో. ఓకే చూడదు, వదిలేయండి గుర్తులేకపోతే. వైర్కి ఒక ఫోర్స్ ఉంటుంది, దాన్ని టెన్షన్ ఫోర్స్ అంటాం, టెన్షనల్ ఫోర్స్. ఈ రిజిడ్ సపోర్ట్స్ దగ్గర రిజిడ్ సపోర్ట్ వైర్ లాగుతుంటుంది, వైరు రిజిడ్ సపోర్ట్ లాగుతుంటుంది, అక్కడ ఏర్పడే ఫోర్స్ టెన్షన్ ఫోర్స్ ఉంటుంది. మ్యూ లీనియర్ మాస్ డెన్సిటీ, ఇది లీనియర్ మాస్ డెన్సిటీ. లీనియర్ మాస్ డెన్సిటీ అంటే ఒక యూనిట్ లెంగ్త్తో, అంటే వైర్ యొక్క ఒక యూనిట్ లెంగ్త్ తీసుకోండి, 1 యూనిట్ తీసుకోండి, ఆ 1 యూనిట్లో ఎంత మాస్ ఉంది, ఆ వైర్ యొక్క మాస్ ఎంత ఉంది అని చెప్పేది మ్యూ. ఒక యూనిట్ లెంగ్త్లో వైర్ మాస్ ఎంత ఉంది అని చెప్పేది మ్యూ. సో ఏదైనా గుర్తుపెట్టుకోండి, V = √T/μ. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ వెలాసిటీ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్. ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క వెలాసిటీ ఫార్ములా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ కూడా చేసేద్దాం. N1 = V బదులు ఇది పెడుతున్నాను, /2L అలానే ఉండాలి కదా, 1/2L అలానే ఉంటుంది, V బదులు ఇది వస్తుంది √T/μ. ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా. నెక్స్ట్ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ హార్మోనిక్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, సెకండ్ హార్మోనిక్. చెప్పండి, ఇప్పుడు సెకండ్ హార్మోనిక్లో వేవ్ ఎలా ఫామ్ అవ్వాలి, ఇది తీసేద్దాం. V = √T/μ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సెకండ్ హార్మోనిక్ చూస్తున్నాం, ఇక్కడ డిస్టెన్స్ అంతా λ/2. సేమ్ పాయింట్స్ మధ్య ఇప్పుడు స్ట్రింగ్ని మనం ప్లగ్ చేస్తే అది ఇలా వైబ్రేట్ అయిందనుకోండి. ఇప్పుడు ఇక్కడ సెకండ్ హార్మోనిక్తో ఇక్కడ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినట్టు. సో ఈ పాయింట్స్ ఎప్పుడు నోడ్ పాయింట్స్, ఈ రెండు నోడే. ఇక్కడ ఇంకొక నోడ్ కూడా ఫామ్ అయింది. ఇంతకుముందు చూడండి, ఇక్కడ నోడ్ మధ్యలో యాంటీ నోడ్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకొక నోడ్ ఫామ్ అయింది, ఇదొక యాంటీ నోడ్, ఇక్కడ ఒక యాంటీ నోడ్. ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఇక్కడ ఎల్ మారదు, డిస్టెన్స్ మారదు. ఈ పాయింట్స్ని మనం జరపట్లేదు, అది ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ స్ట్రింగ్లోనే రకరకాల హార్మోనిక్స్ ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఏర్పడ్డదేమో ఈ హార్మోనిక్. ఇప్పుడు ఈ రకమైన హార్మోనిక్ ఏర్పడ్డప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ డిస్టెన్స్ ఎల్ఏ, ఆ ఎల్ ఇప్పుడు వేవ్ యొక్క డిస్టెన్స్ చూద్దాం. నోడు నుంచి నోడుకి λ/2, అవునా, నోడు నుంచి నోడుకి λ/2. మళ్ళీ ఈ నోడు నుంచి ఈ నోడుకి ఇంకొక λ/2. అంటే టోటల్ ఎంత అయిందంటే λ/2 + λ/2 λ. అంటే ఈ టోటల్ డిస్టెన్స్ యాక్చువల్గా ఎల్, ఆ ఎల్ ఈ డిస్టెన్స్కి ఈక్వల్, అంటే λకి ఈక్వల్. ఈ రెండింటిని కలిపితే λ కదా. సో L = λ, లేదా λ = L. ఇప్పుడు సెకండ్ హార్మోనిక్ ఫార్ములా చెప్పండి. ఫ్రీక్వెన్సీ ఇన్ ద సెకండ్ హార్మోనిక్ N2 = ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, వెలాసిటీ బై వేవ్ లెంగ్త్. వెలాసిటీ అంటే ఇక్కడ 1/λ అంటే వాల్యూ రాద్దాం, λ అంటే L √T/μ. లాంబ్డా అంటే L రాశాను, 1/L సెపరేట్గా రాశాను, 1/λ అనుకోండి, 1/L రాశాను. V అంటే √T/μ. ఇక్కడ నేనేం చేస్తానంటే 2తో న్యూమరేటర్ డినామినేటర్ని ఇంటూ చేస్తాను. సో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, 2 × 1/2 L, 2 × 1/2L √T/μ. సో ఈ బ్రాకెట్లో ఉన్నది ఎవరు, పైన ఉన్న N1. సో దిస్ ఈజ్ సెకండ్ 2 టైమ్స్ N1. ఇది సెకండ్ హార్మోనిక్. 2 టైమ్స్ వచ్చింది కదా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇది సెకండ్ హార్మోనిక్. ఇట్లా సెకండ్ హార్మోనిక్ ఏర్పడుతుంది. సో ఇది ఫస్ట్ హార్మోనిక్, ఇది సెకండ్ హార్మోనిక్. సింపుల్గా ఫస్ట్ హార్మోనిక్ సెకండ్ హార్మోనిక్ రాశాక థర్డ్ హార్మోనిక్ రాయడం మీకు ఈజీగా చూద్దాం. థర్డ్ హార్మోనిక్ డయాగ్రామ్ ఇక్కడే వేసేద్దాం మనం. ఇది తీసేస్తున్నాను నేను. రైట్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్ 1 2 3, థర్డ్ హార్మోనిక్ ఇది 1 2 3. సో ఇక్కడ ఎన్ని నోడ్స్ ఏర్పడ్డాయి, ఇది నోడ్, ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్. సో ఈ రెండింటికి మధ్య λ/2 డిస్టెన్స్, మళ్ళీ λ/2 డిస్టెన్స్, మళ్ళీ λ/2 డిస్టెన్స్, మొత్తం 3 λ/2 టోటల్. ఆ చివరి నుంచి ఈ చివరికి 3 λ/2. బట్ మీకు ఆల్రెడీ తెలుసు ఆ చివరి నుంచి ఈ చివరికి Lకి సమానం, ఇదే డిస్టెన్స్. అంటే థర్డ్ హార్మోనిక్లో L = ఎంత అన్నట్టు, 3 λ/2.
ఈ లెంగ్త్ ఎల్ 3λ/2కి సమానం. సో ఇక్కడ నుంచి మీకు ల్యాండా కావాలంటే ఏం చేస్తారు, 2ని ఇటు మల్టిప్లై చేయండి, 2l/3, 3 డివైడ్ చేయండి, ల్యాండా వచ్చేసింది. సో థర్డ్ హార్మోనిక్లో ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాద్దాం. n3 = వెలాసిటీ బై వేవ్ లెంగ్త్. జనరల్ ఫార్ములా రాశాను నేను ఫస్ట్. సో వెలాసిటీ అంటేనేమో ముందు వేవ్ లెంగ్త్ రాద్దాం, 1/λ × v అని సెపరేట్గా రాద్దాం. అందులో మెర్జ్ చేసి రాస్తుంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ ల్యాండాను 1/λగా సెపరేట్ రాద్దాం, వీగా సెపరేట్ రాద్దాం. ఇప్పుడు చెప్పండి, 1/λ అంటే ఎవరు వచ్చారు, 2l/3. సో 2l/3 పైకి తీసుకొచ్చేసి నేను కింద రాయాల్సిన 3 పైకి వచ్చేసింది. ఇంటూ v అంటే √T/μ. చూడండి 3ని బయటికి రాస్తే ఇది అంతా n1, మిగిలిందంతా n1. 3 × 1 అనుకోండి, 1/2l √T/μ, n1 కదా అది. సో ద థర్డ్ హార్మోనిక్ ఈజ్ ఈక్వల్ టు 3 times ద fundamental frequency. The frequency in the third harmonic is equal to 3 times the fundamental frequency. ఇట్లా థర్డ్ హార్మోనిక్, ఫోర్త్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్ పోతుంటాయి. సో రేషియో ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఏర్పడుతున్నాయి, n1 ఈస్ట్, n2 ఈస్ట్, n3 ఈస్ట్, సో ఆన్ ఈక్వల్ టు n1 అంటే n1ఏ ఈస్ట్, n2 అంటే ఏమొచ్చింది మనకి ఇంతకుముందు, n2 అంటే 2n1 వచ్చింది కదా, n3 ఏమొచ్చింది 3n1. సో n1లు మీరు క్యాన్సిల్ చేస్తే ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. సో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఏర్పడుతున్నాయి. ఒకటే స్ట్రింగ్లో మనం డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ వేవ్స్, స్టేషనరీ వేవ్స్ని మనం జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ హార్మోనిక్తో వేవ్ని జనరేట్ చేయొచ్చు, 2 హార్మోనిక్లు ఉండేటట్టు వేవ్ని జనరేట్ చేయొచ్చు, 3 హార్మోనిక్లు ఉండేటట్టు వేవ్ని జనరేట్ చేయొచ్చు. ఒకటే స్ట్రింగ్లో వెరైటీస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉండే వేవ్స్ని మనం జనరేట్ చేయొచ్చు. ఇదే గిటార్ ప్లే చేసే వాళ్ళల్లో ఉండే, గిటార్లో రకరకాల సౌండ్స్ ప్లే అవుతూ ఉంటాయి, వాళ్ళు వెరైటీ ఆఫ్ మ్యూజిక్ ప్లే చేస్తారు. సో ఆ డిఫరెన్స్ ఇన్ ద సౌండ్స్ ఎందుకు వస్తాయంటే డిఫరెన్స్ ఇన్ ద ఫ్రీక్వెన్సీస్. ఒకటే స్ట్రింగ్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతో వాయిస్తారు. ఆ ఫ్రీక్వెన్సీలో చేంజ్ రావడంతో అక్కడ సౌండ్ వేవ్స్లో వేరియేషన్స్ వస్తాయి. రైట్. సో దీంతో మనకి ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్, వాటి ఫ్రీక్వెన్సీస్ స్టోరీ అయిపోయింది. అండ్ హెన్స్ డెడ్యూస్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని ఉంది. లాస్ని డెడ్యూస్ చేద్దాం, చాలా సింపుల్. లాస్ కూడా ఏం లేదు, మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ రాస్తే ఒకటే ఒక ఫార్ములా నుండి మీకు 3 లాస్ వచ్చేస్తాయి. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏం రాసాం, 1/2l × T/μ. ఇది కదా ఫ్రీక్వెన్సీ. దీని నుంచే ఫస్ట్ దీన్నే చూస్తుండండి, 3 లాస్ దాన్నే చూస్తుండండి. ఫస్ట్ లా మీరేం చేస్తారంటే కాసేపు టెన్షన్ ఒక కాన్స్టెంట్ అనుకోండి, లీనియర్ మాస్ డెన్సిటీ ఒక కాన్స్టెంట్ అనుకోండి, లీనియర్ డెన్సిటీ లేదా లీనియర్ మాస్ డెన్సిటీ ఒక కాన్స్టెంట్ అనుకోండి. ఈ 2 కాన్స్టెంట్స్ అనుకోండి. అప్పుడు n1కి ఎల్కి ఏంటి సంబంధం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇది డినామినేటర్లో ఉంది కదా. సో ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఏ స్టేషనరీ వేవ్ in a stretched string ఒక n1 గురించి రాసి ఇదంతా నేను ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ in a stretched string is inversely proportional తీసేద్దాం, బోర్డు నిండిపోయింది. ఖాళీ చేయండి, మొత్తం ఖాళీ చేయండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద length of the wave, when T and mu are kept constant. రైట్, ఇది ఫస్ట్ లా. వీళ్ళిద్దరిని కాన్స్టెంట్ చేయండి,
ఎల్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయినట్టు. ఇప్పుడు సెకండ్ లా, ఇదే ఫార్ములా చూడండి, సెకండ్ లా. ఇప్పుడు వేరే ఇద్దరిని కాన్స్టెంట్ చేయండి. ఇంతకుముందు పాపం వీళ్ళిద్దరు కదా, ఈసారి ఇప్పుడు మేమిద్దరమైనా ఈసారి ఎల్ని టీని కాన్స్టెంట్ చేయండి. ఎల్ని టీని కాన్స్టెంట్ చేస్తే అంటే దీని అర్థం ఏంటో చెప్తాను, ఫీల్ కోసం చెప్తాను. ఇక్కడ ఏంటంటే మీనింగు టెన్షను, లీనియర్ మాస్ డెన్సిటీ రెండు కాన్స్టెంట్ ఉన్నప్పుడు లెంగ్త్ ఎక్కువ అయితే, ఈ లెంగ్త్ ఈ పాయింట్స్ కొంచెం పెద్దదనుకోండి, ఇంకొంచెం పెద్దదనుకోండి, ఇంకొంచెం పెద్దదనుకోండి, లెంగ్త్ ఎక్కువైతే వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. మీరు కామన్గా ఆలోచించచ్చు, ఎక్కడో దూరం ఉంది ఇంకో పాయింట్, ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ ఎక్కడో దూరంగా ఉంది, వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది కదా డిస్టెన్స్ ఎక్కువ ఉంటే. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ వేవ్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఒక పాయింట్ నుంచి ఎన్ని వేవ్స్ దాటుకుంటూ పోతున్నాయో దాని ఫ్రీక్వెన్సీ అంటాం. అక్కడెక్కడికో పోవాలంటే మెల్లగా పోతాయి కదా, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. సో లెంగ్త్ పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, అందుకనే అవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. సో ఈసారి మనం ఏం చేద్దామంటే లెంగ్త్ని కాన్స్టెంట్ చేద్దాం, లీనియర్ డెన్సిటీని కాన్స్టెంట్ చేద్దాం, లీనియర్ మాస్ డెన్సిటీని కాన్స్టెంట్ చేద్దాం. వీళ్ళిద్దరు కాన్స్టెంట్ అయితే ఇప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి టీకి ఏం రిలేషన్? సేమ్ మ్యాటర్ రాస్తాను నేను. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఎ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈజ్, అక్కడి నుంచి నేను రాస్తున్నాను, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ఎందుకంటే టీ న్యూమరేటర్లోనే ఉంది, N1 న్యూమరేటర్లోనే ఉంది, సో మనం అప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్. టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్, ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ అనండి, లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ అనండి, స్ట్రింగ్ యొక్క లెంగ్త్ అనండి, ఎగ్జాక్ట్ ఉంటుంది. ఈ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ఇదే కదా, రైట్. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ వెన్ ఎవరెవరు కాన్స్టెంట్ టెన్షన్ గురించి మాట్లాడుతుంటే లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ మ్యూ, మ్యూ ఆర్ కాన్స్టెంట్, రైట్. ఇప్పుడు థర్డ్ లా చెప్పండి, మీరే చేయాలి ఇప్పుడు థర్డ్ లాని కూడా. ఇప్పుడు ఎవరెవరు కాన్స్టెంట్ పెడదాం, ఎల్ని టీని కాన్స్టెంట్ చేద్దాం. ఒక్క నిమిషం, ఎక్స్ట్రీమ్లీ సారీ. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెన్షన్ కాదు, స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్. మరి నేను రూట్ మర్చిపోయా. N1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ అవుతుంది. ఈ మ్యూ కాన్స్టెంట్, ఎల్ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్లు తీసేస్తే ప్రపోర్షనల్ పెడతాం కదా, రూట్ టీ. సో స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇప్పుడు థర్డ్ లా చెప్పండి. థర్డ్ లాలో వీళ్ళిద్దరు కాన్స్టెంట్, అంటే వీళ్ళిద్దరు గురించి మాట్లాడాలి మనం, N1 గురించి, మ్యూ గురించి. సేమ్ స్టోరీ. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఎ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, ఇక్కడ ఇన్వర్స్లీ ఎందుకంటే లీనియర్ డెన్సిటీ కింద డినామినేటర్లో ఉంది కదా, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ లేదా లీనియర్ మాస్ డెన్సిటీ ఏదైనా అనొచ్చు, వెన్ ఎల్ అండ్ టీ ఆర్ కాన్స్టెంట్. సో ఇవి 3 లాస్. చెప్పండి, 3 లాస్ కోసం మీరు ఏం కష్టపడ్డారు? ఒక్క ఫార్ములాని చూసుకుంటే రాసేయచ్చు 3 లాస్ని. ఇంత సింపుల్ క్వశ్చన్, ఇంత సింపుల్ ఈజీ క్వశ్చన్. ఓకే, చెప్పాను కదా, టెన్షన్ తీసేయండి, అటెన్షన్ పే చేయండి. హ్యాపీ లెర్నింగ్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.